భార్య నిందితుల మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 24/7/2025 నాడు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు ఒక ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు సంపూర్ణ చిన్నాతపూర్ గ్రామానికి చెందిన అలా తన భర్తని గుర్తు తెలియని వ్యక్తులు, అందులో జాన్సన్, నవీన్, ఆయన దోస్తులు ఇద్దరు కలిసి నా భర్తని తీసుకెళ్లి కుట్టినారు, చేసినారని కంప్లైంట్ ఇచ్చింది. దాని తదుపరి దర్యాప్తులో వచ్చిన విషయాలు ఏంటంటే, వెలుగులోకి వచ్చిన విషయాలు, ఎవరైతే ఫిర్యాదుదారు ఉందో సంపూర్ణ తన భర్తని హత్య చేయడానికి పథకం వేసింది. ఆమెకు అక్రమ సంబంధం ఉన్న జాన్సన్ అనే ఆయనతోటి నా భర్తను చంపేయండి, మన అక్రమ సంబంధానికి అడ్డం వస్తుందని చెప్పి నేను సుపారీ ₹1,00,000 ఇస్తా, మీ దోస్తులతో చంపేయండి అని చెప్పి సుపారీ తీసుకుని తర్వాత ఆయన ఫోటోను కూడా ఇచ్చి దాని కింద కూడా 23వ తారీఖు నాడు చంపేయండి అన్నట్టుగా రాసేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా అతను ఆమె అక్యూడ్ ఎవరైతే జాన్సన్ ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్ రాజు, ఇంకొక వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు, తర్వాత వీళ్ళందరూ కూడా 23 నైట్ నాడు 8 గంటలకు ఫోన్ చేసి అతనికి ఎవరైతే రవి అనే ఇంజూర్డ్ పర్సన్ ఉందో, అంటే ఫిర్యాదు భర్తను, అతన్ని మందు తాగడం రమ్మని, తర్వాత నీకు పైసలు కూడా ఇస్తానని చెప్తే అతను కూడా నమ్మి వస్తాడు. ఇతను వీళ్ళ మన జాన్సన్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు నలుగురు కలిసి 3 బైకుల మీద వెళ్తారు. ఇక్కడ పెద్దారెడ్డి డంపేట దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ మందు తాగుతారు. మందు తాగిన తర్వాత వాళ్ళతో పాటుగా ముందే వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం, జాన్సన్ పథకం ప్రకారం సుత్తె తీసుకొని వస్తారు. రాజుకి ఇస్తాడు ఆ సుత్తెను. అతను సడన్ గా తాగిన తర్వాత ఈ మాటల్లో పెట్టి వెనక నుంచి వచ్చి రాజు అనే అతను ఫస్ట్ హెడ్ మీద సుత్తితో తల మీద కొట్టడం వల్ల ఆ ఇంజూరీ అయితే అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వెంబడించినారు. మిగతా వాళ్ళు చేతులతో కొట్టినారు. వెంబడిస్తున్న సందర్భంలో మళ్ళీ ఈ జాన్సన్ సుత్తె తీసుకొని మళ్ళీ అతని తలపైన కొట్టడం జరుగుతుంది. ఈ పెద్దారెడ్డి డంపయార్డ్ నుంచి ఎస్కేప్ అయి ఉప్పుతుంటే ఎమడదలి కొట్టడం, తర్వాత దగ్గరలో మనోహర్ రెడ్డి ఫామ్ హౌస్ అని ఉంటుంది, అక్కడ ఉప్పుతుంటే అక్కడ మొత్తుకుంటే ఉరికేసరికల్లా ఆ ఫామ్ హౌస్ నుంచి వాళ్ళ సర్పుడి వినికిడి మనసులో ఉన్న వినికిడి పడి వాళ్ళు మళ్ళా తెలుస్తుంది బయటపడతాం అని చెప్పి ఆ ఫామ్ హౌస్ లో పోగానే లోపలికి పోకుండా ఇక వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. దాని తర్వాత ఇతను మనోహర్ రెడ్డి అనే అతను వాళ్ళ భార్యకి ఫోన్ చేయడం, తర్వాత ఉన్నారెడ్డి అంబులెన్స్ పిలవడం, అతను తీసుకొని హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఇదంతా ప్రధానంగా ఏంటంటే తన భర్తను చంపాలనే ఉద్దేశం, నాకున్న అక్రమ సంబంధం జాన్సన్ నాకున్న అక్రమ సంబంధం తొలగించాలనే ఉద్దేశంతో పథకం చేసినారు. దాంట్లో భాగంగా ప్రధానంగా ఇందులో మా ఎస్ఐ గారు, నాగిరెడ్డిపేట ఎస్ఐ గారు అగస్త్య భార్గవ్ గారు మరియు వాళ్ళ సిబ్బంది చాకచక్యంగా దాన్ని డిటెక్ట్ చేసి వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఎస్పీ గారు అభినందనలు జరపమని చెప్పినారు. అందులో భాగంగా వాళ్ళందరూ కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ చేసి అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.